మనకి ఎప్పుడైనా సరే క్రికెట్లో ఒక టీం గెలవాలంటే ఒక బ్యాట్స్మెన్ మంచిగా ఆడితేనో లేదంటే ఒక బౌలర్ మంచిగా బౌలింగ్ చేస్తేనో సరిపోదు. ఎందుకంటే ఇది ఒక టీం వర్క్. అందరు టీం మొత్తం కూడా తల ఒక చెయ్యి ఎత్తే మాత్రమే టీం గెలవటం జరిగింది. సో మరి దాంట్లో భాగంగానే మనకు అంతకుముందు ఆస్ట్రేలియా సిరీస్లో చూసాం. ఒక పక్కన బుమ్రా ఎక్సలెంట్ బౌలింగ్ చేసినా సరే మిగతా బౌలర్స్ నుంచి సరైన కాంట్రిబ్యూషన్ రాకపోవడం వల్ల మన ఇండియన్ టీం ఓడిపోయింది. మరి అది బౌలింగ్లో మరి బ్యాట్స్మెన్స్లో మంచిగా పర్ఫామ్ చేసినా సరే టీం ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయంటే ఉన్నాయి కదా. ఈరోజు ఇన్నింగ్స్ కూడా మనం చూసాం. టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్ మీద మరి రిషబ్ పంత్ ఏకంగా 252 రన్స్ కొట్టాడు. రెండు ఇన్నింగ్స్ల మీద. రెండు ఇన్నింగ్స్లో కూడా సెంచరీ కొట్టాడు. అయినా సరే రిజల్ట్ ఏమైంది? మనం ఓడిపోయాం కదా. సో ఇదే విధంగా ఉండిద్ది. అయితే మరి బ్యాట్స్మెన్స్లో రిషబ్ పంత్ మాత్రమే కాదు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తుంది. సో ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు మన ఇండియా టీంలోనే మనం ఒకసారి చూసుకుంటే ఎప్పుడు 1948లో అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా మీద జరిగిన మ్యాచ్లో విజయ్ హజారే అతను ఏకంగా 261 రన్స్ కొట్టాడు. అయినా సరే రెండు ఇన్నింగ్స్లో కలిపి అప్పుడు కూడా మనం టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాం. దాని తర్వాత విను మ్యాన్కర్ చూసుకున్న అతను కూడా 256 రన్స్ కొట్టాడు. అది 1952లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ మీద. అయినా సరే అప్పుడు కూడా మనం ఓడిపోయాం. అయితే దాని తర్వాత చూసుకుంటే 2014లో విరాట్ కోహ్లీ అతను కూడా ఇదే అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా మీద అతను చూసుకుంటే 256 రన్స్ కొట్టాడు. అయినా సరే అప్పుడు కూడా ఓడిపోయాం. సో మరి ఇప్పుడు చూసినా సరే మళ్ళీ రిషబ్ పంత్ మళ్ళీ ఇప్పుడు 252 రన్స్ కొట్టినా సరే రిజల్ట్ సేమ్. ఎక్కడితో అయిపోయింది అనుకోమాకండి. ఇంకో ఎగ్జాంపుల్ ఉంది. సునీల్ గవాస్కర్ పాకిస్తాన్ మీద కరాచీలో ఎప్పుడు 1978లో మరి 248 రన్స్ కొట్టాడు. అయినా సరే అప్పుడు రిజల్ట్ ఏమైందంటే అప్పుడు కూడా పాకిస్తానే గెలిచింది. సో కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే ఒక బ్యాట్స్మెన్ మంచిగా ఆడినంత మాత్రాన లేదు అంటే ఒక బౌలర్ మంచిగా బౌలింగ్ చేసినంత మాత్రాన టీం గెలవడం అనేది జరగదు. ఎప్పుడైతే హోల్ టీం మొత్తం కూడా కలిసికట్టుగా రానిచ్చిద్దో అప్పుడే టీం గెలవడం జరిగింది క్రికెట్లో.